ఈనాడు, ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాల్లో వాస్తవాల వక్రీకరణ. నాపై ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి. ఇది జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ఇది పిటిషన్. ఎక్కడేశారు? ఢిల్లీ హైకోర్టులో. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు లేదా? పోనీ ఈనాడు, ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీసులు హైదరాబాద్‌లో ఉన్నాయనుకుంటే తెలంగాణ హైకోర్టు లేదా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు ఎందుకెళ్లారు? ఢిల్లీ హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారు? ఇంట్రెస్టింగ్‌గా కనిపించట్లేదా? ఢిల్లీ హైకోర్టు వరకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఉండగా, తెలంగాణ హైకోర్టు ఉండగా అన్నీ వదిలేసి ఢిల్లీ వరకు ఆయన సాగడం వెనక ఏదైనా కారణం ఉందా? దీని వెనక ఆయన ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఢిల్లీ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. మొదట లీగల్ నోటీసులు ఇచ్చారు. నోటీస్‌కి ఆయా మీడియా యాజమాన్యాలు స్పందించలేదు. స్పందించినందుకు గాను ఢిల్లీలో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత వెంటనే పిటిషనర్ అనుకూలంగా వైఎస్ జగన్‌కి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టులో ఆయా మీడియా సంస్థలకి సమన్లు జారీ అయ్యాయి. ఇంట్రెస్టింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి అని మాత్రమే సాక్షి రాసింది కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటుగా టీవీ ఇండియాకి అంటే ఆజ్ తక్ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా గూగుల్‌కి కూడా నోటీసులు ఇచ్చారు అంటూ ఈనాడు పత్రిక చివరి పేజీలో ఒక చిన్న కథనాన్ని సింగిల్ కాలమ్ చిన్న కథనాన్ని రాసింది. 4 మీడియా సంస్థలకి నోటీసులు అంటూ గూగుల్‌తో పాటుగా, ఇండియా టీవీతో పాటుగా, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ సంస్థలన్నింటికి వచ్చాయి అన్నట్టుగా ఈనాడు రాసింది. ఈ నోటీసులు ఇచ్చినటువంటి విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చినటువంటి విషయాన్ని మాత్రం జ్యోతి పత్రిక పెద్దగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు, ఆ కథనాలు, పోస్టులు తొలగించేలా నోటీసులు. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ వ్యవహారం. మరి ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మరి. ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లాల్సినటువంటి ఈ కేసు అంత వ్యవహారం ఎందుకు దాకా తీసుకెళ్లారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులైతే ఎవరైనా ప్రభావితం చేస్తారని, ఈ కోర్టులైతే తాను ఆశించినట్టుగా స్పందించమని, తన పిటిషన్‌లో తనకు న్యాయం జరగదని జగన్మోహన్ రెడ్డి ఏమైనా భావించారా? అలాంటి అంచనాతో ఆయన ఏమన్నా ఉన్నారా? చూడాలి మరి ఆయన ఏ లక్ష్యంతో ఢిల్లీ వరకు వెళ్లారు? ఏం ఆశించి ఢిల్లీ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు? ఎందుకని ఢిల్లీ కోర్టులోనే వేయాల్సి వచ్చింది? కీలకమైనటువంటి విషయం. ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.